మిగిలిన ఉగ్రవాద సంస్థల సెకండ్ రంగ్ లీడర్స్ కూడా ఈ దాడుల్లో కొందరు చనిపోయినట్టు సమాచారం. అసలు ఆపరేషన్ ఎలా టేకప్ చేశారు, దానికి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ ఇందాక ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో బ్రీఫింగ్లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, అలాగే కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్, వీరు ముగ్గురు కూడా బ్రీఫ్ చేశారు. పూర్తి వివరాలు విశ్లేషించడానికి మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే మామిడి గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ. నమస్తే. ఐ బిలీవ్ సిన్స్ 5:30 ఇన్ ద మార్నింగ్ మీరు బిజీగా ఉన్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు. 5:30 నుంచి మిమ్మల్ని లైవ్లో చూస్తూనే ఉన్నాం. అలసిపోయి ఉంటారు, బట్ మీరు సహకరించాలి, ఎందుకంటే అంతర్జాతీయ అంశాల మీద మీ విశ్లేషణ సమగ్రంగా ఉంటుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ బ్రీఫింగ్ కూడా చూశారు. ఒకసారి క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలాబొరేట్ చేస్తారా? వాసుదేవన్ జీ, ఇటువంటి అంశాలలో ఇటువంటి రోజుల్లో అలసట అనేది ఉండదండి. ఎందుకంటే చాలా అద్భుతమైన రోజు. మనం అందరం కూడా ఈ రోజు కోసం వెయిట్ చేసాం, ఇంతకాలం వెయిట్ చేసాం మనం. కాబట్టి పాకిస్తాన్ అటువంటి రాక్షస శక్తిని, ఆసురీ శక్తికి బుద్ధి చెప్పడం అన్నట్టు మనం చాలా గొప్ప పని చేసాం ఈ రోజు. కాబట్టి మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. కాబట్టి కష్టమే పెద్ద లేదు. కానీ కాకపోతే నాకు తెలిసినంత వరకు పొద్దునుంచి నేను కంటిన్యూస్ గా ఏదో ఛానల్లో ఉన్నాను నేను. కాబట్టి అంతకు మించి ఏమీ లేదు, అదేమి ఇబ్బంది లేదు. కానీ మనకి ఇది ఎవాల్వింగ్ సిచ్యుయేషన్ కాబట్టి మనకు క్రమేపీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మనం ఏమైనా చర్చించుకోవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది వాసుదేవన్ జీ, మనం గతంలో దీని గురించి మనం చర్చించినప్పుడు ఈ ఘటన ఏప్రిల్ 22 జరిగిన ఘటన తర్వాత నేను చెప్పిన అంశం మీకు గుర్తే ఉంటుంది. 12 వరకు మోదీ గారు ఏమి చేయరు అని చెప్పాను. అవును. మనకు అది మన దినాలు అంటాం మన తెలుగులో. శ్రాద్ధ పీరియడ్ ఏదైతే ఉంటుందో 10వ రోజు మనకు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు మనకు సపిండీకరణ ఉంటుంది, 12వ రోజు మాసికం ఉంటుంది, 13వ రోజు మనకు శుద్ధి అంటాం మనం మన తెలుగులో. ఇలా ఎవరైనా చనిపోతే 13 రోజుల వరకు మనకి ఈ కర్మలు జరుగుతాయి. 13 రోజులు అయిన మరుసటి రోజు 14వ రోజు ఆయన దాడి చేశారు. కాబట్టి నేను అప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను, 3-4 తారీఖుల వరకు ఏమి జరగదండి. 3-4 తర్వాత మన ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే ఆ రోజు మనం ఏదో ఒకటి యాక్షన్ తీసుకుని తీరుతామని అప్పుడే మనం చర్చించాం. అది అలాగే జరిగింది ఈరోజు. రెండవది, ఈసారి కూడా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ పాకిస్తాన్ కు వదిలేసాం మనం. ఈసారి కూడా మనం ఏం చేసామంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా చూసామంటే, ఈ రోజు మనం సోఫియా ఖురేషి గారు, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి గారు కానీ, లేదా వింగ్ కమాండర్ వ్యోమకేషి, వీళ్ళందరూ ఎవరు స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ కూడా, ఇంక్లూడింగ్ విక్రమ్ మిశ్రీ, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ సెక్రటరీ, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే పొద్దునే భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బ్రీఫింగ్లు, దేంట్లో చూసినా కానీ కొన్ని పదాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, నాన్ ఎస్కలేటరీ అని చాలా స్పష్టంగా చెప్తాం. అంటే ఏంటి? ఈ టార్గెట్ చేసి ఇంక మేము ఫర్దర్ గా ఏం చేయదలుచుకోలేదు, మేము చేయాల్సింది చేశాము, మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నది ఫస్ట్ మెసేజ్. రెండవది మనం చెప్పింది ఏంటంటే, మిలిటరీ టార్గెట్స్ టచ్ చేయలేదు అని చెప్పాం మనం. మిలిటరీ టార్గెట్స్ కాదు, ఓన్లీ టెర్రరిస్ట్ టచ్ చేశామని చెప్పాం. మూడవది, వాళ్ళిద్దరు లేడీస్ కూడా, వాళ్ళ స్త్రీలు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో మనం చూస్తే కనుక, పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి చాలా అడ్వాన్స్డ్ మ్యూనిషన్ వాడాము మేము అని చెప్పారు వాళ్ళు. అంటే సివిల్ క్యాజువాలిటీస్ కాకుండా మామూలు పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే దిశగా మేము దీన్ని టార్గెట్ చేశాము అని చాలా స్పష్టంగా చెప్పారు. 4వ విషయం మీరు చెప్పిన విషయమే, మనకు ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ అందరూ ట్రైనింగ్ తీసుకున్నారో ఆ క్యాంప్స్ అన్ని కూడా మేము టార్గెట్ చేశాము అని ఒక్కొక్క టెర్రరిస్ట్ క్యాంపు వెనకాల చరిత్ర చెప్పారు వాళ్ళు. ఈ టెర్రరిస్ట్ క్యాంప్ లో పలానా రాజౌరిలో అటాక్స్ కావచ్చు, గుల్మర్గ్ లో అటాక్ కావచ్చు, పహల్గామ్ లో అటాక్ కావచ్చు, ఎక్కడెక్కడ అటాక్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ ఏమంటారంటే మన క్యాంప్ లో ట్రైనింగ్ ఇచ్చారు, లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, వాటిని మేము టార్గెట్ చేసాము చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో రెండు యాక్చువల్గా మేజర్ టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయంటే, మురూడ్కీలో ఉన్నటువంటి లష్కరే తైబా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని పేల్చారు. ఇది మురూడ్కి అన్నది మనకు లాహోర్ పక్కనే ఉంటుంది, లాహోర్ ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది అది. రెండవది బహావల్పూర్ లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్. ఈ రెండింటిని కూడాను కంప్లీట్ గా సర్వనాశనం చేసినట్టు మనకు విజువల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాని మల్టిపుల్ హిట్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు వెనకాల విజువల్స్ చూపించారు వాళ్ళు. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4, 4-5 హిట్స్ ఒకటే ప్రాంతంలో కొట్టారు వాళ్ళు. అంటే ఎఫెక్టివ్ గా మళ్ళీ అక్కడ
మళ్ళీ దాన్ని అక్కడ ఏమి మిగలకూడదు అన్న దృష్ట్యా వాళ్ళు అన్ని మల్టిపుల్ హిట్స్ ఒకటే దగ్గర కొట్టారు. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ మనకు. తర్వాత మనకు సెలెక్ట్ చేసిన టార్గెట్స్ కూడా చూస్తే మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి వెళ్ళి కొట్టారు. బహావల్పూర్ అనేది ఎక్కడో చాలా సౌత్ పంజాబ్ లో ఉన్నది. బహావల్పూర్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 150-200 కిలోమీటర్లో మనకు సింధ్ వచ్చేస్తుంది. అంటే అంత దూరం వెళ్ళి కొట్టారు. రెండవది మనకు లాహోర్ అనేది వాళ్ళ పంజాబ్ పాకిస్తానీ పంజాబీల హృదయం లాంటిది, లిటరల్ గా హార్ట్ లాంటిది అది. అక్కడ మురూడ్కిలో వెళ్ళి కొట్టాం మనం. తర్వాత సియాల్కోట్ లో కొట్టాం మనం. సియాల్కోట్ కూడా పంజాబ్ సంబంధించిందే. సియాల్కోట్ మనకు జమ్మూ ప్రాంతం పక్కన ఉంటుంది, అక్కడ కొట్టాం మనం. అలాగే మనకు షకర్గర్ అన్నటువంటి ప్రాంతంలో మనకు షకర్గర్ దాడి అన్నది మనకు ఆల్మోస్ట్ ప్రతి యుద్ధంలోనూ మనకు 1965 యుద్ధం కావచ్చు, 1971 యుద్ధం కావచ్చు, షకర్గర్ ప్రాంతంలో మనం చాలా ఏమంటారంటే చాలా అక్కడ యాక్షన్ మనం చాలా చూసాం మనం. అటువంటి ప్రాంతంలో చక్ అమ్రు అన్నటువంటి ప్రాంతం, ఇది ఒక చికెన్ స్నెక్ లాంటిది. అంటే అది ఒక ట్రయాంగులర్ షేప్ అనమాట. భారత భూభాగంలో చొచ్చుకొని వచ్చినట్టు ఉంటుంది అది. ఆ ప్రాంతం మధ్యలో వెళ్ళి మనం దాడి చేసి కొట్టాం అక్కడ. షకర్గర్ అన్న ప్రాంతంలో అక్కడ కొట్టాం మనం. తర్వాత సియాల్కోట్ కొట్టాం మనం. తర్వాత మనం చూస్తే కనుక ఇంకా నెక్స్ట్ అన్ని కూడాను POJKలో కొట్టాం. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్ లో కూడా చాలా సిగ్నిఫికెంట్. విక్రమ్ మిశ్రీ గారు చెప్పింది కావచ్చు, లేదా వాళ్ళిద్దరు ఫోర్సెస్ నుంచి ఇద్దరు ఆడవాళ్ళు చెప్పింది కావచ్చు, వాళ్ళు వాడిన పదాలు చాలా స్పష్టంగా మాట్లాడారు. POJK అన్న పదం వాడారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని వాడారు. మామూలుగా మనం చాలా, ఇన్ఫాక్ట్ నేను చాలా ట్వీట్స్ లోను తర్వాత పేపర్స్ లో కూడా చూస్తున్నాను, వాళ్ళ స్టేట్మెంట్ వీళ్ళు POK అంటున్నారు. POK కాదు, POJK అనాలి అని మనం చాలాసార్లు మనం కూడా చర్చించుకున్నాం. అది POJK అన్న కరెక్ట్ పదం వాళ్ళు కూడా వాడారు. కాబట్టి కశ్మీర్ కాదు, వెస్టర్న్ జమ్మూ ప్రాంతం ఇదంతా కూడా వాళ్ళ కబ్జాలో ఉన్నది. అక్కడ అటాక్స్ జరిగినాయి. భీంబర్ సెక్టర్ అన్నది ఇంటర్నేషనల్ బార్డర్ తర్వాత మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ రెండు అక్కడ స్ప్లిట్ అవుతాయి. ఆ జంక్షన్ లో కొట్టాం మనం. తర్వాత గుల్పూర్ అన్న దాంట్లో కూడా 2-3 ప్లేసెస్ కొట్టాం మనం. అదే కోట్లీ, ఈ కోట్లీ అనేది మనకు చాలా యాక్టివ్. ఎందుకంటే అక్కడి నుంచి మనకు సునాయాసంగా మనకు పూంచ్, రజౌరి ప్రాంతంలో వాళ్ళు దాడి వచ్చేది. కాబట్టి అక్కడ కొట్టాం. ముజఫరాబాద్ వచ్చేసి మనకు ఈ కశ్మీర్ ప్రాంతంలో, అంటే మనకి ఎస్పెషలీ మనకు గుల్మర్గ్ కావచ్చు లేదా ఊడి కావచ్చు, ఆ ప్రాంతం ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ముజఫరాబాద్ పనిచేస్తుంది. కాబట్టి విస్తృతంగా మనం కంప్లీట్ గా అన్ని ప్రాంతాలు, అంటే మనకు POJK కావచ్చు లేదా మనకు ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, ఇక్కడ అంతా కూడా మనం టార్గెట్ చేసి కొట్టాము. అది గతసారి ఏమైంది, మనకు బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళు ఏవో కొన్ని చెట్లలో పడిన చిన్న ఏవో డ్యామేజ్ చూపించి వీళ్ళు కాకులని చెట్లని కొట్టిపోయారు, వీళ్ళు మాకేం నష్టం అవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈసారి అలా కాకుండా బాంబు పడి డెటనేట్ అవుతున్నది, వాళ్ళు కోఆర్డినేట్స్ తో సహా మన ఏమంటారంటే మన అది మరి ఎక్కడి నుంచి తీసారో చెప్పరు మనకు. ఏవాక్స్ నుంచి తీసారా లేదా డ్రోన్స్ నుంచి తీసారా తెలియదు, కానీ ఫుటేజ్ చూపించారు మనకు. ఆ ఫుటేజ్ తీస్తున్న సోర్స్ వేరే, అటాక్ వెళ్తున్నటువంటి సోర్స్ వేరే. అంటే నార్మల్ గా బాంబులోనే కెమెరా ఉంటుంది, అది వెళ్ళి డిటనేట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది మనకు అటువంటివి. తర్వాత ఈ యొక్క ఏదైనా అడిషనల్ గా పైన ఉన్నటువంటి కెమెరాలు కొన్ని, బహుశా అవి డ్రోన్స్ అయి ఉండొచ్చు, లేదా మన ఏవాక్స్ కూడా అవ్వచ్చు. నేత్ర అని మనకు ఏవాక్స్ ఉంది. కాబట్టి వాటిలోంచో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఫీడ్ కూడా చూపించారు వాళ్ళు. అంటే ఈసారి పాకిస్తాన్ మాకేం అటాక్ అవ్వలేదు, మాకేం జరగలేదు అని తప్పించుకోవడానికి వీలు లేకుండా we have every evidence with us. That's what Colonel Sofia Qureshi and Vyomika Singh, both the women officers, they have elaborated అండి. అండ్ రెండోది మనం ఇందాక యాజ్ యూ రైట్లీ సెడ్, పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహవాల్పూర్, ముర్కిడే, ఈ రెండు చాలా కీలకమైన టార్గెట్స్ అమాంగ్ ద 9 టార్గెట్స్. ఎందుకంటే వాళ్ళు మనం జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ గాను, ఇంకోటి లష్కరే తోయిబా, ఈ రెండిటికి కూడా అవి బ్రీడింగ్ సెంటర్స్గా మారినాయి. వాళ్ళు పిలుచుకోవటం దాన్ని, ఆ ఏరియాని వేరే పేరుతో పిలుచుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చేవాడు మనం లష్కర్ ఏ తోయిబా, వాస్తవంగా వాళ్ళు ఐడెంటిఫై చేసింది అంతకుముందు వేరు మర్కజ్ ఏ తైబా కాంప్లెక్స్ అని పెట్టుకున్నారు. అటువంటి కీలకమైన స్థావరాన్ని కొట్టడమే కాకుండా కొట్టిన ఎవిడెన్స్ని చూపించారు. రేపొద్దున పాకిస్తాన్ వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు, ఇందాక మీరు అన్నారు కదా, ఏదో చెట్లు తుప్పలు కొట్టుకుని పోయారు అనే 7 చనిపోయారు, 30 మంది సివియర్లీ ఇంజోర్డ్, దేవర్ హాస్పిటలైజ్డ్ ఇన్ POK హాస్పిటల్స్. ఆ విజువల్స్ కూడా ఇందాక మనం చూసాం.
సార్ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇది మన ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు ఊరుకోరు కదా, మీకు తెలిసిందే డిఫెన్స్ మినిస్టర్ ఆయన అన్నాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పిచ్చోడి చేతిలో రాళ్ళు కదా, వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనే దాని మీద డిఫెన్స్ ఈ పార్టీకి చర్యలు తీసుకుందా సార్? ఎందుకంటే ఇంత లాంగ్ ఎక్సర్సైజ్ చేశారు. 24 గంటల్లో 180 degrees ఆయన తిరిగిపోయాడు. ఆయన ఆసిఫ్, మన ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ నిన్న ఏమన్నాడంటే, ఇది చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది, ఇది న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తే గనక ప్రపంచంలో ఎవరు బతకరు, అందరూ నాశనం అయిపోతారు, పాకిస్తాన్ అన్న దేశం లేకపోతే ఇంకే దేశం కూడా ఉండదు అని ఇంత పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు లేటెస్ట్ గా అతను బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, ఈ దాడులు జరిగిన తర్వాత భారతదేశం ఇక్కడతో ఆపేసి దీన్ని ఇంకా ముందుకు కొనసాగించకపోతే మేము కూడా రిటాలియేట్ చేయము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని వెనకాల ఎంత వాళ్ళ మీద ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అటాక్ జరగంగానే అజిత్ దోవల్ గారు చాలా దేశాలకు ఫోన్ చేసి మాట్లాడారు. మార్కో రివ్యూతో మాట్లాడారు, తర్వాత మనకు ఫ్రాన్స్ తో మాట్లాడారు, యుఏఈతో మాట్లాడారు, సౌదీ అరేబియాతో మాట్లాడారు, రష్యాతో మాట్లాడారు. సో కీలకమైన దేశాలందరితో మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చైనాతో కూడా మనం మాట్లాడాము. చైనాకు కూడా మనం డీబ్రీఫ్ చేసాము, ఇలా చేశాము అని చైనాకు కూడా చెప్పాము మనం. కాబట్టి చైనా నుంచి వచ్చినటువంటి స్పందన కూడా మీరు చూసారంటే కనుక ఆల్మోస్ట్ నీరు గారిపోయినటువంటి స్పందన. ఎలాగో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో తెలిసిన విషయమే. కానీ ఇక్కడ చైనాకి సంబంధించి నాదొక ప్రశ్న సార్, వర్ ద రిసెప్టివ్? వాళ్ళు మనం ఫోన్ చేసినప్పుడు కనీస సంస్కారం వాళ్ళకైతే లేదు. జనరల్గా మన డిప్లొమాట్స్ని చాలా బిలిటిల్ చేసి వ్యవహరించే వాళ్ళ విధానం మనం చూస్తూ వచ్చాం. అసలు మన ఫోన్ కాల్ అటెండ్ అయ్యారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కాదు, అది వాళ్ళు చాలా వాళ్ళని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అది ఇప్పుడు మన అవసరం ఉన్నది కాబట్టి మన మాట వింటారు వాళ్ళు. గతంలో వాళ్ళు దుందుడుకు చర్యలు చేసేటప్పుడు మనల్ని చాలా దురుసుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు గతి లేని పరిస్థితుల్లో మనతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకనే సడన్ గా ఆయన ఈవెన్ షీ జిన్పింగ్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆయన లెటర్ రాసి లెట్ us హ్యావ్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ ట్యాంగో అని లెటర్ రాశాడు ఆయన. 75 ఏళ్ళు మనకు వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్ళైన సందర్భంగా ఆయన లెటర్ రాశాడు. అంటే సడన్ గా వాళ్ళకు ప్రేమ గుర్తుకొస్తోంది. అమెరికా ఉద్దేశించి మాట్లాడుతూ మేము భారతీయులకి 85,000 మందికి మేము వీసాలు ఇచ్చాము, ఇటువంటివన్నీ వాడు చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి వాళ్లకు మన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మన మాట వింటున్నాడు. మనం కూడా ఏంటంటే రొటీన్ గా చెప్పాలి కాబట్టి చెప్పామంతే మనం. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటంటే రిగ్రెటబుల్ అన్నారు. అంటే ఇది చేయకపోతే బాగుండేది అన్నారు, చేసింది తప్పు, దీనికి మూల్యం చెల్లించాలి, ఇటువంటి పదాలు ఏం లేవు దాంట్లో. రిగ్రెటబుల్ అని చెప్పి మీరు దీన్ని మళ్ళీ చర్చల ద్వారా దీని సమస్యను పరిష్కరించుకోండి, ఇద్దరు వెనక్కి తగ్గండి అని చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే కనుక ఇట్స్ అ షేమ్ అన్నాడు ఆయన. ఇట్స్ అ షేమ్ అంటే అసలు జరగకుండా ఉండవలసింది జరిగింది ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఆల్రెడీ దాడి చేశారు కాబట్టి భారతదేశం ఏదో రిటాలియేట్ చేస్తుంది నాకు తెలుసు అని కూడా చెప్పారు ఆయన. వి న్యూ ఇట్ కమింగ్ అన్నాడు ఆయన. ఇది జరుగుతుంది అని మాకు ముందు నుంచే తెలుసు, చాలా దశకాలుగా ఇది నడుస్తోంది, ఇన్ఫాక్ట్ సెంచురీస్ గా నడుస్తోంది అన్నాడు ఆయన. సెంచురీస్ ముందర పాకిస్తాన్ అనే దేశమే లేదు, ఉన్నదే 75 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల లోపుగానే అది తయారైంది. అది కానీ ఆయన చెప్పిన ఉద్దేశం అంటే హిందూ ముస్లిం కూడా కాబట్టి వాళ్ళు వీళ్ళని అటాక్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి వీళ్ళు కూడా ప్రతిదాడి చేస్తారు. ఇది 100 సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పడం. టూ మోర్ థింగ్స్ సార్. ఒకటి, ఇజ్రాయెల్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ సాలిడారిటీ. ఇందాక వారు మాట్లాడారు కూడా, అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి తోటి మంత్రితో కూడా మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము పరిపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ అన్నది. ఎందుకంటే వాళ్ళు విక్టిమ్స్, టెర్రరిజం విక్టిమ్స్ ఇజ్రాయెల్ కూడా. సో వాళ్ళ సమర్థన అనేది ఈరోజు మనకు ఒక నైతిక బలాన్ని ఇచ్చింది, ప్రత్యేకించి ఆ ఒక్క దేశం. వాళ్ళు సహజ మిత్రులు మనకి ఎప్పటి నుంచో. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగిన దాడిల కంటిన్యూయేషన్, అంటే ఇంకెక్కడైనా క్యాంప్స్ ఉండే అవకాశం ఉందా? ఇది ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు ఉంటుందా? మొత్తం పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ క్యాంపు, మీరు ఇంకెక్కడని చెప్పుకుంటారు. అవి వాళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ అన్ని కూడా టెర్రరిస్ట్ క్యాంప్సే. ఆర్మీకి, లష్కర్ ఏ తైబాకి, తర్వాత జైషే మహమ్మద్కి ఏం తేడా లేదు. ఊరికే దాన్ని ప్రపంచానికి చూపించడానికి కోసం ఏదో సపరేట్ ఆర్గనైజేషన్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళకు లాజిస్టిక్స్ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ దగ్గర నుంచి, వాళ్ళకు ఇంటెల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరిస్తున్నారు వాళ్ళకు?
వాళ్ళకి మనకు హఫీజ్ సయీద్ కానీ లేదా మనకు మౌలానా మసూద్ అజర్ కానీ వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడ తెలుసు? వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది? శాటిలైట్ ఇమేజ్ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? ఎక్కడ వెళ్ళి టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, రెక్కి ఎలా చేయాలి, ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి మౌలానాలు వాళ్ళు. కాబట్టి దాని వెనకాల మొత్తం నడిపిస్తున్నది పాక్ సైన్యమే. కాబట్టి పాక్ సైన్యమే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, రావల్పిండినే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మనం కొట్టదలుచుకుంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఒక వాళ్ళకి ఏంటో ఒక ప్రీవ్యూ చూపించాం మనం, అంతే. ఒక ఏమంటారు, మనం ట్రైలర్ లాంటివి చూపించాం వాళ్ళకి. నెక్స్ట్ ఎస్కలేట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం వెళ్ళాం. ఎందుకంటే మనం అన్ని ఒకటే మొదటి రోజు మనం చేయకూడదు, అన్ని కూడా చేసే క్యాలిబ్రేటెడ్ గా చేయాలి. ఇప్పుడు వాడు వెనక్కి తగ్గాడా వేరే విషయం, అయినా కానీ దౌత్యపరంగా మనం చేయాల్సింది చేస్తాము. నీళ్లను కట్టడి చేయడం మనం చేస్తాం, మిగతా ఇష్యూస్ మనం ఏం చేయాలో అవన్నీ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళకు IMF ADB లోన్స్ రాకుండా ఆపే ప్రయత్నాలు మనం చేస్తాం. తర్వాత మనం వాళ్ళని ఫటఫ్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో మళ్ళీ గ్రే లిస్ట్ లో పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఎలా నడుస్తూనే ఉంటాయి. కానీ వాడు రిటాలియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇనీషియల్ గా వచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా మేము రిటాలియేట్ చేసి తీరుతాము అని షహబాజ్ షరీఫ్ ట్వీట్ అంతా మనం చూసాం మనం. కాబట్టి అటువంటిది నిజంగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎక్కడ చేశారన్న ఆధారంగా మన రిటాలియేషన్ ఉంటుంది. సపోజ్ మన సివిలియన్స్ మీద దాడి చేశారు అనుకుందాం, ఫిరోజ్పూర్ లోనో, అమృత్సర్ లోనో, లుధియానా, ఎక్కడో మనుషులు ఉన్నటువంటి ప్రాంతం మీద వాళ్ళు దాడి చేస్తే ఇంకా మనకు లిమిట్ ఉండదు, ఎక్కడైనా వెళ్ళి కొట్టొస్తాం మనం. వాళ్ళు మిలిటరీ మీద మనం టార్గెట్ చేస్తే వాళ్ళ మిలిటరీని మాత్రమే మనం టార్గెట్ చేస్తాం. కాబట్టి ఇది వాళ్ళ నెక్స్ట్ రెస్పాన్స్ ఆధారంగా మనం నెక్స్ట్ ఏం చేస్తాం అన్నది ఉంటుంది. అందుకనే ఖ్వాజా ఆసిఫ్ మనకు అనిపిస్తోంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. వాళ్ళు వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, ప్లస్ వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. పైపెచ్చు మనం రాత్రికి రాత్రి ఇంతమందితో ఫోన్ చేసి మాట్లాడేసరికి బహుశా వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు పాకిస్తాన్కి, ఇంకో నోరు మూసుకో అని చెప్పి వాడిని ఫుల్ గా వాడి మీద ఏదో ప్రెషర్ తీసుకొచ్చారు. సౌదీ అరేబియా, మనకు అమెరికా, తర్వాత UAE, వీళ్ళందరూ ఒత్తిడి ఒక ఎత్తు అయితే ఈవెన్ చైనా తెలిసి దీన్ని ఎస్కలేట్ చేయకుండా ఏం చేయగలవు చూడు అని ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే చైనీస్ అసెట్లు కూడా మనం టార్గెట్ చేస్తాం. అవే వాళ్ళ వైటల్ ఇన్స్టాలేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. గదార్ పోర్ట్ దగ్గర నుంచి చూస్తే కనుక ఆ రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్లో భాగంగా వాళ్ళు టేకప్ చేసిన ఇన్ఫర్మేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు కదా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్, దాన్ని మనం టార్గెట్ చేయొచ్చు. మనం POJకి వెనక్కి తీసుకున్నామంటే వాడికి మొత్తం యాక్సెస్ కట్ అవుతుంది వాడికి. కాబట్టి అంత చేయొద్దు, నువ్వు ఆగు అని చెప్పి చైనా నుంచి కూడా వాడికి వచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఇంత ప్రపంచం అంతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేసరికి వాడు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రజలకు ఏదో మొహం చూపించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 విమానాలను మేము కూలగొట్టాము, అవన్నీ భారత్ సైడే పడిపోయాయి అని చెప్తారు. ఇప్పుడు మనం కోల్డ్ వేసుకున్నాం అనుకో, భారతదేశం ఇంకెంతకంటే ఏం చెప్తుంది, ఆ కూలిపోయాయని ఒప్పుకుంటారో వాళ్ళే ఒప్పుకోరు కదా. మేమే షూట్ డౌన్ చేసాం, చాలా అద్భుతంగా సైన్యం ఇది చేసింది అని చెప్పి మన షహబాజ్ షరీఫ్ ఇంకొక 2 బిళ్ళలు యాడ్ చేస్తాడు ఆయనకి, అసీం మునీర్కిను. సార్ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నా దగ్గర హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. April 26th అబెటాబాద్లో ఒక డిఫెన్స్ సెరమనీ జరిగింది. పాకిస్తాన్ రక్షణ శాఖ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని వాళ్ళకి అలాంటివి ఉండవు, ఓన్లీ టెర్రరిస్ట్ శాఖ ఏదో ఉంటుంది. ఆ దాంట్లో వాళ్ళు షహబాజ్ షరీఫ్ ఉన్నాడు, అసీం మునీర్ ఉన్నట్టుగా పిక్చర్స్ రిలీజ్ చేశారు. సాయంత్రం 4:45 నేను టైం కూడా చెక్ చేశాను. సాయంత్రం 4:15 పాకిస్తాన్ మిలిటరీ హాస్పిటల్లో షహబాజ్ షరీఫ్ అడ్మిట్ అయ్యాడని ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఇక్కడున్న షరీఫ్ 1 ఎవరు, అక్కడున్న షరీఫ్ 2 ఎవరు? అసలు వీళ్ళిద్దరు కాకుండా అసలు షరీఫ్ ఎక్కడున్నాడు? అంటే సరే, ఏదో రొటీన్ చెకప్ కి వెళ్ళాడు హాస్పిటల్, హీ వాజ్ అడ్మిటెడ్ సార్, హీ వాజ్ అడ్మిటెడ్, హీ ఈజ్ అండర్ ట్రీట్మెంట్ అని మళ్ళీ రెండో రిలీజ్ కూడా ఇచ్చారు వాళ్ళు. హీ ఈజ్ అండర్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ డజంట్ మీన్ హీ ఈజ్ అడ్మిటెడ్. అది మెన్షన్ చేశారు సార్, హీ ఈజ్ ఇన్ హాస్పిటల్, హీ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్ ట్రీట్మెంట్ అండర్ ది సర్విలెన్స్ ఆఫ్ ది మిలిటరీ డాక్టర్స్ అని ఇచ్చారు. అంటే ఆయన్ని బందీ చేశారా వీళ్ళు, పాకిస్తాన్ సైన్యం ఆయన్ని బందీ చేశారు. ప్లస్ అదొకటి. రెండోది ఏంటంటే మీరు ట్వీట్ అదే క్షణం అది జరుగుతున్నప్పుడే చేయాలని రూల్ లేదు కదా. మీరు జరిగిన తర్వాత ఎప్పుడైనా ట్వీట్ కూడా చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి బహుశా ఇది ఆయన హాస్పిటల్ వెళ్ళక ముందరే బహుశా ఈ సెరమనీ అయిపోయి ఉండొచ్చు. ఆయన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు ట్వీట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ టైమింగ్ తో పెద్దగా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. కానీ ఆయన పెద్ద ఏమో హాస్పిటలైజ్ అవ్వలేదు. ఆయన ఏదో కొంత ప్రాబ్లం ఇబ్బందులు ఉన్నాయని టెస్టింగ్ వెళ్ళారు, అబ్జర్వేషన్ పెట్టారు.
బట్ ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో పడేసి సీన్ లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయనకి ఏముంది అక్కడ? ఆయనకి ఏం పరపతి లేదు, ఆయనకి ఏం శక్తి లేదు, ఆయన మాట ఎవడు వెండు. ఆయన సంతకమే పెట్టించుకోవాలంటే టాయిలెట్ ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి సంతకం పెట్టించుకొని తీసుకెళ్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఆయన సంతకం లేకపోయినా ముందర వీళ్ళు చేసేసి తర్వాత ఆయన సంతకం పెట్టిస్తారు పాత బ్యాక్ డేట్ లో. కాబట్టి అతను ఉన్నా లేకపోయినా దానివల్ల ఏం వచ్చేది లేదు, పోయేది లేదు, దేశానికి ఏం లాభం లేదు, నష్టం లేదు. బట్ హౌ అబౌట్ అసీం మునీర్ సార్? అసీం మునీర్ హాస్ బీన్ ఫ్లడ్ ఫ్రమ్ ద కంట్రీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఎక్కువగా ఈ ప్రచారాన్ని బయటికి తీసుకున్నారు. ఆల్రెడీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. ఈ సర్కమ్స్టెన్సెస్లో ఆయన వెళ్ళుంటాడా? లేదు, అదే చాలా తప్పదే. ఏం లేదని పాకిస్తానే ఉన్నాడు కానీ భయంతో ఉన్నాడు. ఎందుకంటే మనం టార్గెట్ ఏం చేస్తాం, ఎక్కడ టార్గెట్ చేస్తామో మనకు తెలియదు. బహుశా రావల్పిండి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ లో మనం టార్గెట్ కొడితే బహుశా ఆయనకి ఇబ్బందులు వస్తాయి, లేదా ఆయన ఫ్యామిలీ, ఆయన ఉంటున్నటువంటి భవనాలు, వీటి మీద టార్గెట్ చేస్తామా అని భయపడ్డాడు ఆయన. ఇప్పుడు మనం ఈ టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేసరికి ఊపిరి తీసుకుంటున్నాడు ఆయన. సడన్ గా కనిపిస్తాడు బయటికి, చూడండి మీరు. ఎందుకంటే మనం మిలిటరీ టార్గెట్ టచ్ చేయలేదని చెప్పాం కదా, నాన్ మిలిటరీ టార్గెట్ అని చెప్పాం కదా. అమ్మయ్య మిలిటరీ టార్గెట్ చేయట్లేదు కాబట్టి నేను బతికిపోయానని బయటకు వస్తాడు ఆయన. అలాగే హఫీజ్ సయీద్ కానీ, మౌలానా మసూద్ అజర్ కానీ, లేదా దావుద్ ఇబ్రహీం కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్మీ క్యాంటన్మెంట్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు బతికిపోయారు. వాళ్ళ స్థావరాన్ని ధ్వంసమైనవి, కానీ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ అధీనంలో ఉన్నారు కాబట్టి, ఆర్మీ క్యాంప్ లోనే ఉన్నారు కాబట్టి, మనం ఆర్మీని అటాక్ చేయట్లేదు కాబట్టి అందరు ముగ్గురు కూడా బతికిపోతారు. అది అక్కడ జరుగుతుంది. మన అసీం మునీర్ తప్పకుండా పాకిస్తాన్ ఉన్నాడు, ఆయన ఎక్కడ వెళ్ళలేదు, బయటకు వెళ్ళలేదు. ఆయనతో పాటు ఈ మధ్య ఇంకొక ఆయనకు ఉద్యోగం ఇచ్చారు సార్, ఐఎస్ఐ చీఫ్ ఆయన అసీం మాలిక్, సయ్యద్ అసీం మాలిక్. ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నారు ఆయన్ని. అంటే ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే, అసీం మునీర్ రిపోర్టర్లీ మిస్సింగ్ అనే కాంటెక్స్లో ఈయన అపాయింట్మెంట్ జరిగింది. అంటే ఆయన బాధ్యతలు ఈయనకి ఏమన్నా బదలాయించారా, లేకపోతే తాత్కాలికంగా కొన్ని బాధ్యతలు చేపట్టమని ఏమన్నా చెప్పారా? అండ్ రియలీ ఈజ్ ఈ దట్ మచ్ కాంపిటెంట్ ఇనఫ్ అంటే అసీం మాలిక్ ఈయనతో పోలిస్తే, నేను అనేది వాళ్ళిద్దరిలో మునీర్ అండ్ మాలిక్తో పోలిస్తే, ఎందుకంటే మునీర్ తర్వాత ఐఎస్ఐ చీఫ్గా ఆయన బాధ్యతలు చేపట్టాడు. అంటే ఒకటి, ఐఎస్ఐ చీఫ్ అన్నది ఆర్మీ చీఫ్ కంటే చాలా తక్కువ పోస్ట్. అంతకంటే పెద్దది మన కోర్ కమాండర్స్ ఉన్నారు. ఈయన కోర్ కమాండ్ చేయలేదు అసీం మలిక్ ఎప్పుడు కూడా. చిన్న పోస్ట్ ఆయనకు ఉండింది, అది బటాలియన్ కమాండర్స్ ఇట్లాంటి ఉంది ఆయనకి. కోర్ కమాండర్ అవ్వనంత వరకు కూడా ఆర్మీ చీఫ్ అవ్వడం చాలా కష్టం. రెండు, మనకు ఎన్ఎస్ఏ అన్నది సివిలియన్ అపాయింట్మెంట్. మొట్టమొదటిసారి ఒక సిట్టింగ్ ఆర్మీ ఆఫీసర్ ని దానికి అపాయింట్ చేయడం అనేది పాకిస్తాన్ చెప్తున్నాను మొదటిసారి. రిటైర్ అయిన వాళ్ళని గతంలో అపాయింట్ చేశారు కానీ సర్వింగ్ వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయలేదు. మూడవది, వాళ్ళ దేశంలో ఎన్ఎస్ఏని అపాయింట్ చేసి పైసలు ఇవ్వడానికి కావాల్సినంత బడ్జెట్ కూడా ఉందో లేదో డౌట్ వస్తుంది నాకు. అందుకనే రెండు పనులు ఒక ఆయనకి అప్పచెప్పి అదే జీతంతో పని చేయించుకుంటున్నారా అన్నది కూడా మనం చూడాలి, ఆలోచన చేయాలి. సరే, ఎన్ఎస్ఏకి పవర్ లేదు అక్కడ. గతంలో మొయిద్ యూసుఫ్ అని ఒక అతను ఉండేవాడు, అతను డ్యూయల్ సిటిజన్, ఇమ్రాన్ ఖాన్ సమయంలో ఉండేవాడు. ఇమ్రాన్ ఖాన్ వెళ్ళిపోగానే అతను టర్మ్ అయిపోయింది, అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ కాలేజ్ పాఠాలు చెప్పుకుంటున్నాడు అతను. కాబట్టి ఎన్ఎస్ఏకి ఏం పవర్ లేదు. ఇన్ఫాక్ట్ అప్పుడు అతను ఇచ్చినటువంటి డాక్ట్రిన్, కమర్ జావేద్ బాజ్వా సమయంలో వాళ్ళంతా తయారు చేసిన డాక్ట్రిన్ ప్రకారం 100 ఏళ్ళు భారతదేశంతో మనం యుద్ధం చేయకూడదు, మనం జియో స్ట్రాటజీ నుంచి మనకు ఏంటంటే మనకు ఎకనామిక్ స్ట్రాటజీకి షిఫ్ట్ అవ్వాలి అని కమర్ జావేద్ బాజ్వా ప్రిన్సిపల్. అంటే మనం మన భూమిని రెంట్కి ఇస్తున్నాం, మనం ఎవరికో రెంట్కి ఇచ్చి మన బడ్జెట్ ని, మన దేశాన్ని నడిపించుకుంటున్నాం. ఇలా కాకుండా దీన్ని మనం ఒక పాజిటివ్ గా వాడాలి అన్నది ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానివల్ల ఏమై ఉండేదంటే, గతంలో మనం కొన్ని కాంట్రాక్ట్స్ అనుకుని దాని గురించి ఆలోచన చేసి మొదలు కూడా పెట్టి ఖర్చు కూడా పెట్టి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. టాపీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, TAPI, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. అక్కడి నుంచి మనకు చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు భారతదేశానికి రావాలని, బికాజ్ మనకు కన్జంప్షన్ చాలా ఉంది. అలాగే మనకు ఇరాన్, పాకిస్తాన్, ఇండియా IPI ప్రాజెక్ట్, ఇది కూడా స్టాల్ అయిపోయింది. ఇవన్నీ కూడా మళ్ళీ రివైవ్ అయి ఉండేవి అప్పట్లో. అసీం మునీర్ రాకపోతే కనుక ఆ గతంలో రివైవ్ అయి ఉండేవి. అప్పటి NSA, అప్పటి ఆర్మీ చీఫ్ వాళ్ళందరూ కూడా ఈ దృష్టిలో వాళ్ళు ఆలోచన చేశారు. అది కనుక వస్తే మనకు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే, మనకు కూడా ఇక్కడ ఏదో అప్లైడ్ దేర్ విజ్డమ్ అనుకోవచ్చా సార్? ఇంతకు ముందు ఉన్నోళ్ళు అట్లీస్ట్ లిటిల్ విజ్డమ్ ఏమి కాదు, ప్రాక్టికల్ గా కొన్ని సజెషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే అదే మొయిద్ యూసుఫ్
ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో ఒకదానిలో ఏదో ఒక పర్టికులర్ కాన్ఫరెన్స్ లో భారతదేశాన్ని ఇన్వైట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు మీరు చేయలేదంటే స్పాయిలర్స్ ఆర్ నాట్ వెల్కమ్ హియర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళలో నరాల్లో జీర్ణించుకుంది మనం తీయలేము, కానీ వాళ్ళ కష్టాల నుంచి బయటపడడానికి వాళ్ళ ఎకనామిక్ గా వాళ్ళు కొంత స్టెబిలైజ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు ఇది చేద్దామని ప్రయత్నం చేశారు అప్పుడు. కాబట్టి ఎన్ఎస్ఏ అన్నటువంటి వ్యక్తి ఒక సివిలియన్, అటువంటిది వీళ్ళే టేక్ ఓవర్ చేశారంటే కనుక దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఎన్ఎస్ఏకే పవర్ లేదు, అయినా ఎన్ఎస్ఏ కింద వీళ్ళు పెట్టుకున్నారంటే దాన్ని ఏదో ఎందుకంటే ఇప్పుడు అజిత్ దోవల్ గారు హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఎన్ఎస్ఏకి వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఎన్ఎస్ఏ టు ఎన్ఎస్ఏ చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ వీడికి ఎన్ఎస్ఏ లేకపోయేసరికి ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా ఆర్మీనే ఓకే ఫార్మల్ గా ఏదో 2K ఒక లెటర్ ఇచ్చి అతను పెట్టారు అక్కడ. అంతకు మించి ఏమీ లేదు. అతను అసీమున్నీని రీప్లేస్ చేయలేడు. రీప్లేస్ చేయాలంటే ఇతని కంటే చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, కోర్ కమాండర్స్ చాలా మంది ఉన్నారు. కోర్ కమాండర్ ఆఫ్ లాహోర్ ఉన్నాడు, కోర్ కమాండర్ ఆఫ్ పెషావర్ ఉన్నాడు, ఇలా ఇంకా 3-4 సీనియర్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళలో అసంతృప్తి ఏంటంటే 2027 వరకు అసీం మునీరే ఆర్మీ చీఫ్ గా ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చట్టంలో సవరణ చేసి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేశారు వాళ్ళకి. కాబట్టి 2027 వరకు వీళ్ళలో కొంతమంది సీనియర్స్ రిటైర్ కూడా అయిపోవచ్చు. వాళ్లకు ఆర్మీ చీఫ్ అయ్యేటువంటి అవకాశాలు పోతున్నాయి. కాబట్టి మరి వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తారో చూడాలి. బహుశా ఇది కానీ ఎస్కలేట్ అయిందంటే ఇదే అదును చూసుకుని వాళ్ళు ఒక కూ లాంటిది ఏదైనా చేసి వ్యతిరేక చేయొచ్చు మనం. కాబట్టి ఇవన్నీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి అక్కడ. బట్ ప్రస్తుతానికి అవన్నీ కూడాను వాళ్ళు తప్పించుకునే దిశగా బహుశా డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ముందర ఖ్వాజా ఆసిఫ్ను సార్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ డెవలప్మెంట్ సార్, ఇప్పుడు మనం కీలకంగా గమనించాల్సిన అంశం బలూచీలు ఎలా చూస్తున్నారు ఇప్పుడు దీన్ని? ఎందుకంటే బలూచీలు కూడా దే బీన్ కీన్లీ మానిటరింగ్, వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు కమాండర్స్గా వాళ్ళు పాకిస్తాన్ చైనా ఈ 2 దేశాలు మా అనుమతి లేకుండా మా భూభాగంలోకి వస్తున్నాయి, మా సముద్రపు జలాల మీదుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనాకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు బలూచి కమాండర్. అండ్ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే పాకిస్తాన్ వైపు నుంచి రక్షణ శాఖ కానీ పోలీస్ ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ బలూచిస్తాన్లో జరుగుతున్న విధ్వంసం వెనకాల ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, వాళ్ళే ఫండ్ చేసి ఇప్పుడు ఇవన్నీ ఈ దాటుకుంటూ పంజాబ్ సింధ్ ఇవన్నీ దాచుకుంటూ బలూచి దాకా వెళ్ళి వాళ్ళకి ఫండ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ఈ విధ్వంస కార్యక్రమాలు చేయించాలన్న తలంపు కానీ సంకల్పం కానీ భారతదేశానికి లేదు. బట్ స్టిల్ వై దే ఆర్ లెవెలింగ్ ఎలిగేషన్స్ అండి? అంటే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేయటం. అంటే గతంలో చేసాం మనము 71 ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత షిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరాగాంధీ దగ్గర తొందరగా అర్థమైపోయింది నేను తప్పు చేశాను షిమ్లా అగ్రిమెంట్ లో, పాకిస్తాన్ దగ్గర నుంచి చాలా ఎక్స్ట్రాక్ట్ చేయవలసింది చేయలేదు. బంగ్లాదేశ్ తయారైనా కానీ కూడా వాళ్ళకి యాక్చువల్ గా బంగ్లాదేశ్ మీద పెట్టవలసిన ఖర్చు తగ్గిపోయింది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఇంకా బలోపేతం అయ్యి ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఇంకేదైనా చేయాలి పాకిస్తాన్ లో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారే ఆవిడ ఉన్నప్పుడే బలూచిస్తాన్ లో చాలా ఈ సపరేటిజం తర్వాత వాళ్ళ ఇన్సర్జెన్సీకి సపోర్ట్ చేసింది ఆవిడ ఎమర్జెన్సీ టైంలో. ఎందుకంటే 72లో షిమ్లా అగ్రిమెంట్ అయింది, 75లో ఎమర్జెన్సీ వచ్చింది. 3 ఏళ్లలో ఎకానమీ బాగా దెబ్బతింది. ఇన్ఫాక్ట్ ఆవిడ ఎన్నికలని రద్దు చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ అది ఓన్లీ లాస్ట్ నెయిల్ అంటారు, మనం ఒంటి మీద ఆఖరి గడ్డిపోచ అంటాం కదా, అది లాస్ట్ స్ట్రా ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద క్యామెల్ అంటాం మనం. అది కానీ యాక్చువల్ కారణాలంటే మనం ఎకనామీగా బాగా దెబ్బతిన్నాం అప్పటికి. ఎందుకంటే ఆవిడ పాలసీలు కూడా అన్ని సోషలిస్ట్ పాలసీలే. ప్లస్ ఈ యుద్ధం పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు మనకి ఎవరు సమర్థనకు రాలేదు, కాబట్టి మన ఖర్చులు మనమే పెట్టుకున్నాం. చాలా కుదేలైనటువంటి ఎకానమీని రక్షించడానికి కోసం ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఆవిడ. నేను ఎమర్జెన్సీని జస్టిఫై చేయట్లేదు, అప్పుడు ఉన్నటువంటి కారణాలు పరిస్థితులు చెప్తాను. కాబట్టి ఆవిడ ఇమ్మీడియట్ గా రియలైజ్ చేసి బలూచిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆవిడ. అన్ఫార్చునేట్ గా ఏమైంది, 77లో ఆవిడ ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఇందిరాగాంధీ చేసినవన్నీ కూడా తప్పులే అని నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీని ఓడించినప్పుడు ఇందిరాగాంధీ కొన్ని మంచి కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏం మంచి చేసిందో దాన్ని కంటిన్యూ చేయవచ్చు, ఏది తప్పు చేసిందో దాన్ని సరిదిద్దొచ్చు. ఆవిడ చేసింది ప్రతిదీ తప్పే అని చెప్పి అన్ని విత్డ్రా చేశారు. దాంట్లో బలూచీలకు సమర్థన కూడా విత్డ్రా అయింది. అప్పుడు వాజ్పేయి గారు ఫారెన్ మినిస్టర్, ఆయన అప్పుడు ఏం చెప్పారంటే మనకు వేరే దేశాల్లో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి సంస్కృతి మనది కాదు,
మనం మిగతా వేరే దేశాలు మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అన్నటువంటి ఒక పాలసీ. ఇందిరాగాంధీ ఇంటర్ఫియర్ అయ్యేది, ప్రతి దేశంలో వెళ్ళి జోక్యం చేసుకునేది, అందుకని ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని విత్డ్రా అయ్యాం. విత్డ్రా అవ్వగానే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి లక్షల్లో ఊచకోతలు పోసింది వాళ్ళని, బలూచీలు. ఇలా అల్పదడ కొన్నిసార్లు సపోర్ట్ చేస్తున్నాం, కొన్నిసార్లు సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ హయాంలో మళ్ళీ సపోర్ట్ చేశాం మనం. చిదంబరం వచ్చేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, వెళ్ళి మీరు ఏమైనా చేయండి. సో వాళ్ళు అప్పుడు చాలా విస్తృతంగా అక్కడ ఒక విధమైన ఇన్సర్జెన్సీ ఉండింది ఆ టైంలో. తర్వాత చిదంబరం హోమ్ మినిస్టర్ గా దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం ఫండింగ్ ఇవ్వడం మానేసాం, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మోదీ గారు 2017లో అనుకుంటాను, 17లోనో 16లోనో ఆయన బలూచీల గురించి రిపబ్లిక్ డే పరేడ్ లో ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆయన లాల్ కిలా మీద చెప్పారు, వాళ్ళ గురించి వాళ్ళ బాధలు మాకు తెలుసు అని చెప్పారు ఆయన. కానీ తర్వాత మనం యాక్షన్ చేయలేదు కదా, ఎందుకంటే మన బ్రహ్మదా భుక్తి ఉన్నాడు, బ్రహ్మదా భుక్తి అజైలం అడుగుతున్నాడు, మనం ఇవ్వట్లేదు ఆయనకు. అలాగే డాక్టర్ మేడం నైలా కాద్రి బలోచ్, ప్రెసిడెంట్ ఆఫ్ బలూచిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, ఆవిడ కెనడాలో ఉంటుంది. ఆవిడ ఒక సంవత్సరం కూడా భారతదేశానికి వచ్చింది, కానీ ఒక మంత్రి గాని ఒక బీజేపీ నేత కూడా ఆవిడని కలవలేదు, ఎవరు కూడా కలవలేదు. సో మరి నిజంగా సమర్థిస్తుంటే వీళ్ళందరినీ మనం ఏమో చేయాలి కదా. సమర్థత అస్సలు లేదా అంటే అది కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళు మనకి ఇక్కడ గురుగాంలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసులు మన దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళు ఆఫ్ఘనిస్తానో ఎటో వెళ్తారు, అటు నుంచి భారతదేశానికి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు. కాబట్టి కొంత సపోర్ట్ ఉన్నది, ఇవ్వవలసినంత మోతాదున లేదు అది. సో ఇవి కూడా రెండు అర్థం చేసుకోవాలి. బహుశా ఇప్పుడు ఈ ఘటన తర్వాత, పహల్గాం ఘటన తర్వాత భారతదేశం సీరియస్ గా వాళ్ళని సమర్థించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ కానీ దీన్ని ఎస్కలేట్ చేసిందంటే బహుశా ఇంకా మనం అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ లో భారతదేశాన్ని దోషిగా పాకిస్తాన్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చూపిస్తోంది. దానికి ప్రతిఫలంగానే మేము ఇది చేశాం అన్నట్టు ఒక ఈక్వేషన్ చూపించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే జాఫర్ ఎక్స్ప్రెస్ లో మనకి ఎటువంటి హస్తం లేదు, మొత్తం బలూచీలే చేశారు. మనం ఆఫ్ కోర్స్ అటువంటి సివిలియన్ అటాక్స్ దాన్ని మనం పెద్దగా మనం ఎంకరేజ్ చేయం, మనం దాన్ని కంప్లీట్ గా మనం అపోజ్ కాబట్టి మిలిటరీ మీద టార్గెట్ చేస్తే కనుక అది వేరే విషయం, అది మిలిటరీ కొట్టుకుంటారు, అది వేరే విషయం. అది సివిలియన్స్ టార్గెట్ చేసేది మనం ఎప్పుడు ససేమిరా దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయం, మన హస్తం లేదు దాంట్లో. కానీ అన్ఫార్చునేట్ పాకిస్తాన్ వి నీడ్ టు ఎగ్జామిన్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం పోవాల్సి ఉంటుంది. ఫైనల్గా గిరిధర్ గారు ఒక విషయం చెప్పండి, వీళ్ళ రిటాలియేషన్, ఎందుకంటే వాళ్ళని కూడా తక్కువ అంచనా టెర్రరిస్టులు క్యాంపులే అయి ఉండొచ్చు కాక వాళ్ళు నడిపేది, బట్ వాళ్ళ మెదళ్ళలో లక్షల కొద్దీ విషపురుగులు విషకీటకాలు ఉన్నాయి కాబట్టి అవి ఎటు ఎగురొచ్చి ఎటు నుంచి వచ్చి కొడతాయో తెలియదు కదా. వాళ్ళ రిటాలియేషన్ ఇమీడియట్గా ఉండే ఇది సూచన ఏమన్నా మీకు అక్కడ కనిపిస్తోందా? అదే అందుకే నేను చెప్తున్నాను, చేసి తీరుతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. రోజుల్లో కాదు, గంటలు కాదు, నిమిషాల్లో మేము కొడతామని చెప్పి ప్రగల్భాలు పలికారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తే కనుక 10-12 గంటలు అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే మన వైటల్ ఇన్స్టాలేషన్స్ భద్రంగా ఉండాలి కదా, వాటిని ఏమన్నా మళ్ళీ టార్గెట్ చేశారా 71లో మాదిరి? మన ఇన్స్టాలేషన్ అన్నిటి కూడా మనకు ఆల్రెడీ సెక్యూరిటీ పెట్టుకున్నాం మనం. మన దగ్గర మల్టీ లేయర్ సెక్యూరిటీస్ ఉన్నాయి మనకి. లాంగ్ డిస్టెన్స్ కొట్టగలిగినటువంటి S-400 లాంటివి ఉన్నాయి మనకు. తర్వాత మీడియం టర్మ్ కొట్టగలిగినటువంటి మన దగ్గర ఉన్నాయి, పినాక, ఆకాష్, ఇటువంటివి ఉన్నాయి మనకు. తర్వాత ఇంకా దగ్గరగా వస్తే కనుక మనకు షార్ట్ రేంజ్, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి మనం దాడి చేసినా కానీ కూడా అక్కడ కౌంటర్ చేయగలిగినటువంటి షార్ట్ రేంజ్ మెకానిజమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మల్టిపుల్ లేయర్ డిఫెన్స్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నాయి. మనం పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుందని తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం వీటికి ఒక రక్షణ పెట్టాం. రైట్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాలు షేర్ చేశారంటే మన ప్రిపేర్డ్నెస్ యాజ్ వెల్, అవతల వాడు దాడి చేసినా సరే మనం సన్నద్ధంగానే ఉన్నామని చెప్పడానికి భారత్ సైన్యం అండ్ అలాగే ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళు ముందరకు వచ్చి చాలా ధైర్యంగా వాళ్ళు చెప్పిన విషయాలు, భారతీయ నారీ శక్తిని ప్రతిబింబించే విధంగా వాళ్ళు మాట్లాడిన విధానానికి కూడా మనం సెల్యూట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.